ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. నేను డాక్టర్ శ్రీధర్ 9295909819. ఇప్పుడు మనము శని వక్రగతి గురించి మనం సశాస్త్రీయమైనటువంటి విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. శని కుంభరాశి నుండి మకర రాశికి అంటే వెనక రాశిలోనికి ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు. కానీ మీకు దాని గురించి మళ్ళీ వెనక మకర రాశిలోకి వచ్చారని మీరు భ్రమపడాల్సిన పని లేదండి. ఆయన కుంభంలోనే ఉంటారు. అంటే వ్యవహార దృష్టి మాత్రం వెనకాల ఉన్నటువంటి మకర రాశిలోనికి వస్తోంది. అక్కడి నుంచి ఆయన వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి ఇది అయిపోయినటువంటి నిజానికి జూన్ 30వ తారీఖున ఆయన ప్రవేశం జరిగింది. అప్పుడే 3-4 రోజులు గడిచిపోయింది. కానీ నేను నిజానికి ఈ వీడియో చేయాలనుకోలేదు. కానీ చాలామంది మా అనుయాయులు ఉంటారు కదా, చాలామంది యూట్యూబ్లో చూశామండి, ఇది చూశాము, వారు ఒక రకంగా చెప్పారు, వీరు ఒక రకంగా చెప్పారు, ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉందండి. అది కాదు, మాకు మీ మీద నమ్మకం కాబట్టి మీరు చెప్పినట్టయితే మాకు నమ్మకం కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వందల సంఖ్యలో పైనే వచ్చినాయి నాకు ఫోన్లు. అందుచేత నా స్టైల్లో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ 30వ తారీఖున జూన్ 30 నుండి ప్రారంభం చేశారు వక్రంలోకి, అంటే మకరంలో నుంచి చేయడం ప్రారంభం చేశారు. ఆయన జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెలలో 15వ తారీఖు వరకు మకరం నుండే అంటే వక్రగతిలో నుండి ఆయన వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు. తద్వారా అసలు ఈ వక్రం అంటే ఏమిటి అనేటువంటి మనం తీసుకున్నట్టయితే ఏ గ్రహము కూడా వక్రంగా నడవదండి, అన్ని సక్రంగానే నడుస్తాయి. అంటే వాటికి ఉన్నటువంటి పరిధి కక్ష్య ఏదైతే ఉందో ఆ కక్ష్యలో అన్ని 5 గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది. అవి ఈ కుజ, బుధ, గురు, శుక్ర, శని 5 గ్రహాలకే. రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఇక సూర్యచంద్రులు అయినట్టయితే అవి మండల గ్రహాలు అంటారు. అందుచేత సూర్యుడికి చంద్రుడికి వక్రగతి ఉండదు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి వాటికి వక్రగతి ఉండదు. ఉన్నటువంటివన్నీ కూడా ఈ తారాగ్రహాలకు మాత్రమే, అంటే తారాగ్రహాలు చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ 5 గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది. అయితే వీటి యొక్క కక్ష్య అంటే ఓర్బిట్, మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఓర్బిట్ అంటాము. దీని కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు అది ఏమవుతుందంటే వేరు సైజుల్లో ఉంటాయి. అది అంచేత ఈ చిన్న ఓర్బిట్లో చిన్న కక్ష్యలో తిరిగేటటువంటిది చాలా స్పీడ్గా తిరుగుతుంటుంది. పెద్దది చాలా ఎక్కువ కక్ష్యలో తిరిగేటటువంటిది ఇది చిన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇది మిల్లిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వెనకబడినట్టు ఉంటుంది. ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇంకా ఉదాహరణకు చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు ట్రైనో బస్సో ఎక్కడ ఎక్కి ఏదో ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాము. ఆ సందర్భంలో మనం కిటికీ పక్కన కూర్చునేవాళ్ళం. కిటికీ పక్కన కూర్చుని కిటికీలోంచి బయటికి చూసేవాళ్ళం. ఆ బయటికి చూసినప్పుడు మన చిన్నపిల్లవాళ్ళం కదా, మనకి అంత దృష్టి ఉండదు. వాటిని అలా చూస్తూ ఉంటే ఆ పొలాలు, ఆ చెట్లు, ఆ టెలిఫోన్ తీగలు, ఆ కరెంటు స్తంభాలు, ఆ కొండలు, గుట్టలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకి గోచరిస్తుంది. కానీ అవి ఎక్కడికి కథలు అక్కడే ఉంటాయి. మనం జరిగేది ఏంటంటే మనం ముందుకు జరుగుతున్నాం ట్రైన్లోనో బస్సులోనో, అవి వెనక్కి వెళ్ళినట్టుగా మనకి భ్రాంతి అంతే. ఇది కూడా ఈ వక్రగతి అనేది కూడా అంతే. ఏ గ్రహమో వెనక్కి తిరగటం ముందుకు తిరగటం అని ఉండదు. ఇకపోతే కొన్ని గ్రహాలకి అతిచారం అని కుజుడు లాంటి కుజ గ్రహానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో స్తంభన అని ఉంటూ ఉంటాయి. దాని గురించి ఇప్పుడు అక్కర్లేదు. మనం
వక్రగతి గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు శనీశ్వరుని యొక్క వక్రగతి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన కుంభం నుంచి మకరంలోనికి వక్రగతి ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుమారుగా 140 రోజులు జరుగుతోంది. ఈ 140 రోజుల్లో ఏ రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ద్వాదశ స్థానంలో ఇప్పటి వరకు 11 స్థానాల వరకు మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ద్వాదశ స్థానం అంటే 12వ స్థానంలో సంచారం, గురు యొక్క రాశులు ఉన్నవే 12. ఆ 12వ స్థానం అయినటువంటి కుంభం నుంచి ఇప్పుడు వచ్చాడు ఇది యాక్చువల్గా మకరానికి. ఆ కుంభం రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి? అక్కడి నుంచి ఇప్పుడు మకరానికి వచ్చాడు కదండి. మరి ఆయన ఇప్పుడు 12వ స్థానం అయిపోయాడు కాబట్టి ఈ మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ శని భగవానుడు ఇవ్వబోతున్నాడు అనేటటువంటి సశాస్త్రీయంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానహాని మనః క్లేశం కృషిర్భోజనం అల్పశః నిత్య సంవాద దారిద్ర్యం ద్వాదశస్థానగతే ద్వాదశస్థానగేశనౌ. ద్వాదశ అంటే 12 స్థానంలో శని సంచారం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే అపకీర్తి, మనస్తాపం, సేవకావృత్తి వలన జీవనం. అంటే ఇప్పుడు కొత్తగా చేసేదంటూ ఏముండదు, ఇన్నాళ్ళ నుంచి ఏ వృత్తి చేస్తారో అదే. అంటే మొత్తం మీద కొంచెము ఇప్పుడు కొత్తగా చేరేవాడు ఎవరైనా ఉన్నట్టయితే వాడికి కొంచెం మనం ఎంత పెద్ద ఉద్యోగమే మన పైన ఇంకోటి ఉంటాడు, దాన్ని సేవకా వృత్తి అనొచ్చు. ఓకే, భోజన సౌఖ్యం ఉండదు, ఏదో పనిలో పడిపోతావు, భోజనం మాట మర్చిపోతావు. ఒక్కో రోజు తెచ్చిన భోజనం ఏదో తినబుద్ధి కాదు, దాంట్లో ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ కావచ్చు, లేకపోతే టైం దాటిపోయింది, ఇంకొప్పుడేం తింటాంలే, 3 అయిపోయింది, రాత్రికి తిందాంలే అనుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా భోజన సౌఖ్యం కూడా ఉండదు. దరిద్రం నిత్యం కలహాలకు కారణమవుతూ ఉంటుంది. అనారోగ్యం, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కుంభరాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలు మకర రాశి యందు సంచరించేటటువంటి వక్ర శని వలన ఈ విధమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది. వీటి నుంచి బయటపడాలంటే నవగ్రహాలు కావచ్చు, మీకు ఏదో వస్తే చేయండి, ముఖ్యంగా మాత్రం నవగ్రహాలు పెట్టుకోండి. తర్వాత వచ్చేయి, ఇప్పుడు కొంతమంది విష్ణు సహస్రనామం చెప్తారు, చెయ్యండి. కొంతమంది నోటుకు వచ్చి ఉండొచ్చు, చేసుకోండి. అలాగే లలితా శాస్త్రంలో కొన్ని చెప్పారు, చెయ్యండి. హనుమాన్ చాలీసులో కొంతమంది చెప్పారు, చెయ్యండి. వీటన్నిటికీ ఈశ్వరుడికి అభిషేకం చాలా ప్రధానమని కొంతమంది చెప్తున్నారు పండితులు. ఆచరించండి, వస్తే గొడవలేదు. ఇదేంటంటే మనం చెప్పుకునేది సూక్ష్మంలో మోక్షం, ఇది కన్సర్న్డ్ అంటే దానికి పూర్తిగా ఈ నవగ్రహాలకు సంబంధించినవే కాబట్టి ఈ మన జాతక చక్రానికి సంబంధించినవే కాబట్టి ఈ నవగ్రహాలు అనేటటువంటిది అన్నీ ఎంత ముఖ్యమో అంతకంటే ఒక్క చిన్నపాటి ప్రాముఖ్యత ఎక్కువే ఉంటుంది అని నా భావన. అంచేత ఇది మీరు నవగ్రహ గాయత్రి కావచ్చు, నవగ్రహ శ్లోకాలు కావచ్చు, నవగ్రహ బీజాక్షర మంత్రాలు కావచ్చు, ఏది లేదు అక్కడ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిపించ రాహవేకేత ఒక శ్లోకం ఉంటుంది, అది చదువుకోండి, అయిపోతుంది. వారంలో ఏదైనా వీలు చిక్కితే గుడికి వెళ్ళండి, నవగ్రహాలు ప్రదర్శన చేయండి. ఏదైనా శని త్రయోదశి వస్తే అభిషేకం చేయండి. లేదు ఏదో ఒక శనివారం మాత్రం ఈ 139 రోజుల్లో ఒక నువ్వులో నల్లబట్ట, ఏవో ఒక ఇనప మొక్క, ఇవన్నీ కలిసి కాస్త దానం చేయండి ఓ బ్రాహ్మడికి. మీరు ఆ బ్రాహ్మడు చూసుకుంటారు తగ్గుతా విషయాలన్నీ. మీ దగ్గర నుంచి ఈ శని ప్రభావం, మంచి దుష్ప్రభావం నుంచి బయటపడే అవకాశం మెండుగా ఉంటుంది. అందరికీ శుభం భూయాత్. జాతకం రాయించుకోవచ్చు. పరిహారాలు కూడా మీరే చేయండి అంటే కూడా మా దగ్గర రోజు జరుగుతూనే ఉన్నాయి పరిహారాలు. చాలా మంచి మంచి నిష్ణాతులైనటువంటి పండితులు ఉన్నారు. వారందరి చేత చక్కగా మీకు హైదరాబాద్లో ఉంటే వచ్చి చేసుకోవచ్చు, లేదు దూర ప్రాంతాల్లో ఉన్నారు, లేదా వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, లేదా వేరే దేశాల్లో ఉన్నారు, మేము లైవ్ అంతా చూపిస్తూనే ఉన్నాము. చక్కగా అన్ని మీరు చెప్పాల్సిన సంకల్పంలో మీరు చెప్పాల్సింది కూడా మీ చేత చెప్పిస్తాము. అప్రసాదం మీకు బై పోస్ట్ ద్వారా మేము పంపిస్తాము. ఈ విధమైనటువంటి సౌకర్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. వాటిని అవసరమైన వారు వినియోగించుకోవచ్చును. మీకు ఈ వీడియో నచ్చితే
సబ్స్క్రైబ్ చేయండి. శుభం భూయాత్.